అమరావతి భవిష్యత్ భారతానికి ఆదర్శ రాజధాని. అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే దృక్పథంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానుల సరసన నిలిచే విధంగా ఆధునిక సాంకేతికతతో, ప్లానింగ్తో అమరావతిని నిర్మించేందుకు ఆయన సంకల్పం వ్యక్తమైంది. ప్రభుత్వం మొదటి దశలో 4,000 ఎకరాలను ప్రతి ఎకరా రూపాయలు 20 కోట్లకు విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టింది. దీని ద్వారా వచ్చిన నిధులను అప్పుల తీరుదలకు మరియు అభివృద్ధి పనులకు వినియోగించాలని భావించింది. దీన్ని కొందరు విమర్శించినా, దీని వెనుక ఉన్న దూరదృష్టిని మరచిపోకూడదు. ఇది తాత్కాలికంగా కష్టం అయినా, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ఎంతో లాభదాయకం అవుతుంది. అమరావతిలో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలు స్థానం సంపాదించుకోవడం, కేంద్ర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడమూ దీని ప్రాముఖ్యతను బలపరుస్తున్నాయి. తుర్రూరు వద్ద బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, సఖమూరు వద్ద నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు అమరావతికి జీవం పోస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో ఉన్నత విద్య మరియు వైద్యం కేంద్రాలుగా మారే అవకాశముంది. అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన అడుగులు వేయబడ్డాయి. ఇందుకు చంద్రబాబు నాయుడు చూపిన దూరదృష్టి అభినందనీయమైనది. భవిష్యత్ తరాలకు ఈ రోజు తీసుకున్న నిర్ణయాలే మేలైన బహుమతులు అవుతాయి.